మన దేశంలో హుండీలో నోట్ల కట్టలు వేస్తారు గాని పేదవాడికి పైసా కూడా ఇవ్వరు. అన్నదానమని ఆర్భాటంగా చేస్తారు గాని అడుక్కునేవాళ్లను మాత్రం తరిమేస్తారు. మనిషికో మతముంది గాని మానవత్వమే మంట కలిసిపోయింది. కులానికో సంఘముంది గాని సమానత్వమే కరువైపోయింది. వీధికో న్యాయస్థానముంది కాని న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాం. ఊరికో పార్టీ ఉంది గాని ప్రజానాయకుడు కోసం వెదుకుతూనే ఉన్నాం. ఏలనాటి స్వాతంత్రం ఉంది గాని స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నాం. మరి యాడుంది స్వాతంత్రం? ఎవడికొచ్చింది స్వరాజ్యం? మనం ఏ విషయాలలో స్వాతంత్రాన్ని సాధించడం అనేది చెప్పుకుందాం. అత్యాచారాలు చేసుకునే స్వాతంత్రం, అవినీతి చేసుకునే స్వాతంత్రం, అడ్డమైన బూతులు పబ్లిక్ లో మాట్లాడే స్వాతంత్రం, కులాల పేరుతోని కొట్లాడుకునే స్వాతంత్రం, భాషల గొప్ప పేరుతోని గుద్దుకునే స్వాతంత్రం, నడి బజార్ల చెత్తేసే స్వాతంత్రం, రోడ్డు పక్కన ఉచ్చవోసే స్వాతంత్రం, పీకల దాకా దాగి బండ్లు నడిపే స్వాతంత్రం, భూ కబ్జాలు పెట్టుకునే స్వాతంత్రం, తినే తిండిని కల్తీ చేసుకునే స్వాతంత్రం, విద్య వైద్యం అడ్డగోలుగా అమ్ముకునే స్వాతంత్రం, నకిలీ విత్తనాలను రైతుల కంటగట్టే స్వాతంత్రం, పెద్దోనికి పల్లకి పేదోనికి పాతాలనిచ్చిన స్వాతంత్రం. Thanks for watching. Please like, share, comment, follow, and subscribe. Ravi Writings.